హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు మనం అటుకుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. అటుకులు 1 కప్పు, బెల్లం అరకప్పు, జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి ముక్కలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు అటుకులు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే కడాయిలో ఒక అరకప్పు వరకు కొబ్బరి ముక్కలు తీసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని రెండింటిని చల్లారనివ్వాలి. ఇవి కాస్త చల్లారాక ముందుగా అటుకులను గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో వేయించుకున్న కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి. ఇలా కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో అరకప్పు బెల్లం వేసి గ్రైండ్ చేయాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా అదే గిన్నెలోకి తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయాలి. నెయ్యి కాస్త హీట్ అయ్యాక అందులో జీడిపప్పు, బాదం వేసి వేయించాలి. ఇవి కాస్త వేగాక ఇందులో ఎండు ద్రాక్షను వేసి వేయించాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని గిన్నెలోకి తీసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ వేడి వేడి నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా దీనిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా తీసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలి. ఒకవేళ లడ్డూ కాకుండా పొడి పొడిగా ఉంటే మరి కాస్త నెయ్యిని వేసుకొని లడ్డూలా చుట్టుకోవాలి. ఇలా మిగిలిన లడ్డూలన్నీ చేసుకొని వీటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఇవి 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, అటుకుల లడ్డు ఎంత బాగున్నాయో. ఇవి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.